ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథానికి 2 నిమిషాలు పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల మా తండ్రి, గడిచిన క్షణం వరకు మీ కాపుదలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక దినాన మరొక తరుణంలో అయ్యా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికే మహిమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. విశ్వాసము అనగానేమి అనేటువంటి అంశం గురించి 4 క్లాసుల్ని మనం పరిశీలన చేశాము. ఇప్పుడు 5వ క్లాసులో మనం మరికొన్ని మాటలను, దేవుని ఉద్దేశాలను పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. విశ్వాసం అనగానేమి? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. విశ్వాసం అనగానే అక్కడ ఉన్న మాటల్ని చదివించేస్తారు. దానికి ఉన్న అర్థం ఏంటి, దానికి కారణం ఏంటి, దానికి మూలం ఏంటి, విశ్వాసం అనేటువంటిది ఎక్కడ మొదలైంది అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది విశ్వాసము అనగానేమి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనటుకు రుజువునై ఉన్నది అనేటువంటి మాట ఎబ్రీ సంఘానికి రాస్తూ లేఖలో రాసిన పౌలు గారు ఆ మాటల్ని, అక్కడ ఉన్న మాటల్ని చదివిస్తారు. కానీ దానికి ఉన్న అర్థము, పరమార్థము ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము దాగుందో, మరి ఆ విశ్వాసం ఎక్కడ మొదలైంది, దానికి మూలం ఏంటి, దానికి కారణం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎవరు కూడా పరిశీలన చేయని అటువంటి పరిస్థితి నెలకొంది ఈ ప్రపంచంలో. కాబట్టి ప్రియమైన వారలారా, పరిశీలన చేసినట్లయితే మనము విశ్వాసము కారణము అబ్రహాము గారికి దేవుడు వాగ్దానము చేయటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది అక్కడ మొదలైంది. చాలా వరకు మన క్లాసుల్లో 4 క్లాసుల్లో మనము పరిశీలన చేసాము. 5వ క్లాసులో మరికొన్ని మాటలు మనము పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. మరి అబ్రహాము గారి కాలానికి, దేవుడు అబ్రహాము గారితో వాగ్దానం చేసిన కాలానికి మృతులలో నుండి ఎవరు కూడా తిరిగి లేపబడి ఉన్నటువంటి దాఖలాలు బైబిల్లో, పరిశుద్ధ లేఖనాల్లో లేవు అంటే ఎవరు లేవలే. అప్పటికెవరు కూడా మృతుల్లో నుండి లేవలేదు. అప్పటి నిరీక్షణకు ఆధారమే లేదు. అటువంటి పరిస్థితులలో మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము గారు విని, విశ్వసించి, నమ్మి నిరీక్షించాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మరి ఇప్పుడు నిరీక్షణకు ఆధారం వచ్చేసింది. 2024 సంవత్సరంలో మనం ఇప్పుడు ఉన్నాం. 2024 సంవత్సరం క్రితం యేసుప్రభువు రావడము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడము, దానిలో భాగంగానే మన కోసము తన గొప్ప అమూల్యమైనటువంటి త్యాగాన్ని, ప్రాణత్యాగాన్ని చేశాడు. దాని ద్వారా మృతుల పునరుద్ధానము, నిరీక్షణకు ఆధారం అనేటువంటిది దొరికింది. ఇప్పుడు నిరీక్షణకు ఆధారం మనకు తెలిసిపోయింది. కానీ దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసిన కాలానికి నిరీక్షణకు ఆధారమే లేని సమయంలో నమ్మి, విశ్వసించి నిరీక్షించాడు. ఇప్పుడు నిరీక్షణకు ఆధారము దొరికింది. దేవుడు అబ్రహాము గారి సువార్త ప్రకటించాడు. నీ సంతానం ముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయని, నిత్య నరకం నుండి తప్పించబడి ఆత్మ బ్రతికించబడేటువంటి ఒక అమూల్యమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము గారికి చేశాడు. ప్రియమైన వారలారా, విశ్వాసం అంటే మామూలు కాదు. అది మామూలు మాట కాదు. చాలామంది తెలియదు ఈ విషయం. చదువుతూ ఉంటారు బైబిల్. కా అంటే కా, కీ అంటే కీ. అది ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఏంటి, దానిలో దాగి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటిది దేవుని వాగ్దానం ఏంటి? విశ్వాసం అనేది అబ్రహాము గారి దగ్గర మొదలైంది. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన వారలారా. మరి దేవుడు అబ్రహాము గారి సువార్త ప్రకటించాడు.
నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదింపబడతాయని. విశ్వాసము వెల్లడి కాకమునుపంటే మృతుల పునరుద్ధానము జరగకముందు. విశ్వాసం వెల్లడాయను గనుక అంటే ఆత్మలు బ్రతికించబడేటువంటి పరిస్థితి. భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడేటువంటి పరిస్థితి వచ్చింది అని అర్థం. విశ్వాసం వెల్లడి ఆయను కనుక అంటే గమనించాలి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియమైన వారలారా, మొదటి శతాబ్ద కాలంలో మరి అపోస్తులు బోధ చేసిన దినాలలో, వారు చేసిన పరిస్థితులలో ఎప్పుడు ఎవరు వచ్చి చంపుతారో కూడా తెలియనటువంటి భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు బోధ చేశారు. ఆ దినాల్లో కూడా, మొదటి శతాబ్దంలో కూడా క్రీస్తు గురించి మరి బోధ చేస్తూ పరిచర్య చేస్తున్న దినాలలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎన్నో ఆటంకాలు, ప్రాణానికి ముప్పు, ఎన్నో విధాలుగా శ్రమలు, బాధలు చాలా జరిగాయి. అన్నీ కూడా అవన్నీ ఓర్చుకొని దేవుని పనిని జరిగించారు. ప్రియమైన వాళ్ళ ఈ దినాన చాలామంది మనం మాట్లాడుకుంటే ఈ ఆఖరికి ఫ్యాన్ పక్కన పెడితే మంచిగా చేపలు పరుచుకొని ఏసీ వేసుకొని ఈ రోజున సువార్త ప్రకటిస్తున్నారు. అయ్యా, నువ్వు ప్రకటించేటువంటి సువార్త అది సరి అయిందా కాదా, సర్వసత్యమా కాదంటే అతనికి కూడా తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి. ఈ వినేవాళ్ళు సైతం కూడా అది సర్వసత్యమా కాదనేటువంటి నిలదీసి అడిగేటువంటి ధైర్యం కూడా లేని పరిస్థితి. అపవాదిగాడు వాడుకుంటూ ఉన్నాడు, వాడి పని జరిగించుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో పౌలు గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని అంటున్నాడండి. ఏమంటున్నాడు అక్కడ? నేను యేసుక్రీస్తును అనగా, ఎవరా యేసుక్రీస్తు అనేటువంటి మాటకు అర్థం? అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని అంటాడు. ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 2లో ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి చదువుతూ ఉంటే. గమనించాలి, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇంకా ఏది కూడా నాకు తెలియదు, ఎరగను, నాకు అవసరం లేదన్నాడు. కానీ ఈ రోజుల్లో, ఈ డిసెంబరు నెలలో, ప్రాముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఈ రోజున ప్రపంచ స్థాయిలో క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉంటారు. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా. వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం యేసు ప్రభువారు పుడుతున్నారండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మరి అమాయకులను చేసి వాళ్ళని వాడుకున్నాడు అపవాదిగాడు. బాలుడైన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడండి? బాలుడైన క్రీస్తుని మాత్రమే మీ మధ్య నెరుగుదునని నిశ్చయించుకుంటూనే అన్నాడా, లేకపోతే సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే అన్నాడా? సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందును అన్నాడు. ఈ రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చేసరికి పండగలు, ఆర్భాటాలు, చాలామంది పండుగలు ఉన్నాయండి, మనకు కూడా పండగ కావాలి కదా, ఈ పండుగ కూడా లేదంటాడు, చేసుకోవద్దు అంటాడు. ఏమండి అంటాడు, ఈ పండుగ నువ్వు చేసావు అంటే మరియ కుమారుడు అని నువ్వు ప్రపంచానికే చెప్పినట్టు అవుతుంది. ఒక అసత్యాన్ని సర్వసత్యంగా ప్రకటింపచేస్తూ ఉన్నాడు. వ్యక్తులను ఆపరేట్ చేసేవాడే అపవాదిగాడు, వాడి పన్నాగం ఇదంతా. కానీ మీకు గ్రహింపు లేకుండా పోతుందే, ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఏం వింటున్నామా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సర్వసత్యమా కాదా, ఏ కాలంలో ఉన్న వాక్య మరి బైబిల్ ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా కాలానుగుణంగా వాక్యం మారుతూ వస్తుంది. ఏ కాలంలో ఉన్నాం? యేసుప్రభువారు దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నామా? ఆయన బాలుడుగా పుట్టిన కాలంలో ఉన్నామా? గమనించాలి. అపోస్తలులు మరి పౌలు గారు ఎవరిని ప్రకటించారంటే సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాడు, బాలయేసును కాదు, బాలుడుగా ఉన్న క్రీస్తును కాదు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకే అంటున్నాడు,
కాబట్టి ఈ సువార్త గాక భిన్నమైన సువార్త ఎవడైనను మీ యొద్దకు తెచ్చిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక అంటాడు. శాపగ్రస్తుడు అంటే వాడికి పరలోకమే లేదు, నిత్య నరకానికి వెళ్ళి అక్కడ ఎప్పటికీ దహించి వేసేటువంటి అగ్నిలో కాలుతూ ఉండేటువంటి పరిస్థితి అంటూ తర్వాత చెబుతున్నాడు, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త నేనైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక అంటాడు. పౌలు గారైనా కానీ దూత అయినా కానీ ప్రకటిస్తే శాపగ్రస్తుడే, శాపానికి లోనవుతాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు అనే మాట కరాఖండిగా చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, భిన్నమైన సువార్తను మన యొద్దకు తెచ్చేవాడెవడు? తెలియకుండా కనబడకుండా వ్యక్తుల్ని ఆపరేట్ చేస్తూ అసత్యాన్ని ప్రకటింపజేసేవాడు, భిన్నమైన సువార్త ప్రకటింపజేసేవాడు ఎవడు అంటే మన విరోధి, అపవాది. మన విరోధి ఎవరండి? వ్యక్తులు కానే కాదు, అపవాదిగాడు. వాడు ఎలా ఉంటాడు? ఏదో పిల్లిలాగానో మేకలాగా ఉండడు. శరీర సంబంధంగా జీవిస్తున్నాము కాబట్టి దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఒక మాటను అక్కడ చెప్పాడు. అక్కడ పేతురు గారి ద్వారా పలికింపజేశాడు. అపవాది ఎవరిని మృంగుదునా అంటూ గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడండి. సింహం అంటే మింగేస్తుంది, మనిషిని చంపేస్తుంది ఉన్న పలంగా. దయా దాక్షిణ్యం లేకుండా మనిషిని అమాంతంగా మీనబడి చంపేస్తుంది. అలా ఉన్నాడు అపవాదిగాడు, ఎవరిని మృంగుదునా అంటూ గర్జించు సింహం వలె. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏమి వింటున్నారో తెలియదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అనేకులను ఈ రోజున అనేకులైన బోధకుల్ని, ప్రపంచ స్థాయిలో గొప్ప గొప్ప వాళ్ళగా లోక సంబంధంగా పేరు పొందిన బోధకులు అంటూ చలామణి అవుతున్న వాళ్ళందరినీ కూడా ఈ వీడు కనపడకుండా ఈ అపవాదిగాడు ఆపరేట్ చేస్తూ అసత్యాన్ని ప్రకటింపచేస్తూ అనేకులని నరకానికి పరుగులు తీయిస్తున్నాడు. చచ్చిన కుక్కని వెనకాలకి తాడుగట్టి ఈడ్చుకెళ్ళినట్టుగా నరకానికి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మీరు వినేది సర్వసత్యమా కాదా? మా తాత ముత్తాతల నుంచి వెళ్తున్నామండి అక్కడికి, మళ్ళీ అక్కడికి వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్ళమండి. మా అయ్యగారు చాలా బాగా చెప్తారు. వాళ్ళ అయ్యగారి కొడుకు కూడా బాగా చెప్తాడండి. ఆయన కూడా పాస్టర్ అయ్యాడు ఈ మధ్య. మీకు చుట్టమైనా, అన్నైనా, తమ్ముడైనా, కులమైనా లోక సంబంధంగా పట్టించుకుంటే కులమైనా కానివ్వండి, సర్వసత్యము కాకపోతే అక్కడి నుంచి వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళతో పాటు అందరు నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. నరకానికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మిమ్మల్ని తప్పించే నాదుడే ఉండడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? చాలామంది కూడా ఆదివారం వచ్చేసరికి బైబిల్ తీసి దుమ్మిలా దులిపేస్తారు. ఓన్లీ ఆదివారమే బైబిల్ తీస్తారు. అది చదవరు కూడా, చేత్తో పట్టుకెళ్ళిపోతారు. భక్తి ఉన్న వారిలాగా తీసుకెళ్ళిపోయి ఆ ముందు కూర్చొని మంచిగా తలస్నానం చేస్తారు కదా, అక్కడ ఒక పిల్లర్కో దేనికో ఆనుకొని ఉంటే బాగా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నిద్రపోతారు. స్టార్టింగ్ ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకుంటే తర్వాత వీళ్ళు నిద్రలో ఉంటారు. ఇంకా నిద్రలో జర్నీ చేస్తూ ఉంటారు. చివరి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు లేస్తారు. ఆమేన్, ఈ రెండు వినబడతాయి. అబౌట్ టర్న్ తిరిగి అమ్మటే ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళేవా? చర్చికి వెళ్ళానే. అయ్యా ఎంత భక్తిపరుడా అనుకుంటూ ఉంటారు. ఏమిన్నాడు అక్కడ ఏం ప్రకటించారు ఏం తెలియదు. ప్రయోజనం లేనటువంటి ప్రయాసపడుతున్న ప్రయాసము వ్యర్థమైపోతుంది అనమాట. నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇది మామూలు విషయం కాదు. అందుకే యాకోబు మాట అన్నాడు, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అంటున్నాడు. జీవితం చాలా విలువైనటువంటి జీవితం, ఈ కొద్దిపాటి జీవితం. ఈ జీవితంలో నువ్వు విశ్వాసమై ఉండాలి. విశ్వాసం గురించి తెలుసుకోవాలి, క్రీస్తుని అంగీకరించాలి, దేవుని గృహస్థుడుగా చేర్చబడాలి. ఈ ఘట్టము జరగాలి నీ జీవితంలో. ఇది జరగకపోతే, క్రీస్తుకు నువ్వు రాకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించినా చాలా 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 భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము అనగానేమి? అయితే వినే అనేకులు చాలామంది అనేక ప్రదేశాలకు వెళ్ళి అనేకులు బోధని వింటూ ఉన్నారు. అందుకే అపోస్తులైన పౌలు గారు చాలా అద్భుతమైన సంగతిని చెప్తున్నానండి. అందువలన చాలా అద్భుతమైన హెచ్చరిక ఇది. అందువలన
మనమిక మీదట అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి, చూసారా, పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ అంటూ మాట్లాడుతూ, కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు, గాలి ఎటు ఇస్తే అటు కొట్టుకొని పోతాడు అనమాట. గాలి ఎటు వస్తుంది, ఇటు కొడుతుంది, అటు కొడుతుంది, అలా గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం నాకు, చూడండి, ఉపదేశాలు ఏం చేస్తారు? కల్పిస్తారు. కల్పించబడిన ఉపదేశాలు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల వలె ఎగురగొట్టబడిన వారమైనట్టుండక అంటున్నాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడండి. 4వ అధ్యాయం 14వ వచనంలో ఎంత అద్భుతమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఇక్కడ. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు అని మాట్లాడుతూ, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు గాలికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్టుండక అంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత ఉండాలో అంత చెప్తున్నాడు ఆయన. చాలా అర్థాలు దీంట్లో దాగి ఉన్నాయి. మనుషుల మాయోపాయములు మాయ చేస్తారు నిన్ను. ఎందుకంటే వ్యక్తులను ఆపరేట్ చేసేవాడు ఒకడు అపవాదిగాడు ఉన్నాడు కదా, వాడే మన విరోధి. వాడు వీళ్ళందరిని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇదే సర్వసత్యం అన్నట్లుగా ప్రకటింపచేస్తూ ఉంటాడు. అయ్యో ఇదే సర్వసత్యమని, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యగారు ఎంత అద్భుతమైన, ఆయన గొంతు బాగుంది, పాటలు బాగా పాడుతున్న, వాక్యం చాలా గంభీరంగా చెప్తున్నాడు అని కాదు. వాక్యాన్ని వినాలి, అది సరైనదా కాదా కానప్పుడు నిలదీసే అధికారం నీకు ఉండాలి. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు అలల చేత కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగుర కొట్టబడిన వారం అయినట్లుండక అంటున్నాడు. అలా ఉండకూడదు అంటున్నాడు. కల్పిస్తారు. గమనించాల్సిన అవసరం ప్రియమైన వారులారా. ఎలా ఉన్నాం మనం? పసిపిల్లలా ఉన్నామా? బలమైన ఆహారం తినేవారిలాగా ఉన్నామా? ఇది పసిపిల్లలు చెప్పాడా, లేకపోతే రక్షణ పొందిన వారికి చెప్తున్నాడా, పెద్దవాళ్ళకి చెప్తున్నాడా? పసిపిల్లల కాదు, పసిపిల్లలమై ఉండక అంటున్నాడు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ అని మాట్లాడుతూ చెప్తున్నాడు ఇక్కడ. గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్టుండక అంటున్నాడు. ఎంత అద్భుతమైన సంగతిని చెప్తున్నాడండి. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వినేటువంటిది సర్వసత్యమా కాదా? ప్రియమైన వారులారా, మనము బలమైన ఆహారం తినేవారులాగా ఉండాలి. బలమైన ఆహారము తినువారమై ఉన్నాం. అందుకే పౌలు గారు అన్నారు, ఏమన్నారు పౌలు గారు? నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందును అని నిశ్చయించుకుంటున్నట్టు. ఇంకా ఏ జరగలేను, ఇంకా అదే తెలుసు నాకు, అదే తెలుసు నాకు, వేరే తెలియదు. రక్షణ పొందుకుంటే ప్రతి క్షణం పండుగ నీకు. ఎందుకంటే పరలోకాన్ని దేవుని కృపను బట్టి సంపాదించుకున్నావు. ప్రతి క్షణం పండుగ పెట్టుకొని సంవత్సరంకి ఒకసారి పండగట్టు నువ్వు లేనిపోని చేసుకుని నరకానికి తీరని కష్టాలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా మేలుకొని రా, క్రీస్తు దగ్గర రా. క్రీస్తు ఎవరు తెలుసుకో. కాబట్టి మీ విశ్వాసం ఎలా ఉండాలి? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా? అందుకన్నాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండక దేవుని శక్తిని అన్నాడు ఇక్కడ, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. అలాగే నేను మాట్లాడినను, పౌలు గారు చెప్తున్నాడు, నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు వినియోగపరచు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే కనుపరిచితిని అంటున్నాడు. దృష్టాంతములనే వినియోగపరిచితిని అంటున్నాడు ఇక్కడ. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఎలా పరిశుద్ధాత్మ ప్రేరేపింప చేశాడో, దేవుని శక్తి పొందుకున్నాడు, దానినే ఆయన ఆ దృష్టాంతములనే వినియోగించాడు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఆయన వినియోగింపలేదు అంటున్నాడు. ఈ ప్రపంచంలో చాలామంది కూడా జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగపరుస్తున్నారు. దేవుని
శక్తిని, పరిశుద్ధాత్మను ఏమన్నాడు అక్కడ చివరిలో? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగపరిచితిని అన్నాడు. ఈ లోకంలో చాలామంది వినియోగపరచడం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసం అనగానేమి 5వ క్లాసులో మనం ప్రవేశించాము. కొన్ని మాటలు పరిశీలన చేస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు మరి ఈ క్లాసును ముగించుకుందాం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మాట మనం చదువుకున్న దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో 2:4 ఈ మాట కనబడుతుంది. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలపై వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగపరచుదని అంటున్నాడండి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నిరీక్షణ కలగాలంటే సువార్త వింటేనే. మనం ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఉంటేనే తప్ప మరి అబ్రాహాము సంతాన స్వభావము కలిగి ఉండలేము. దేవుడు అబ్రాహాము గారికి వాగ్దానం చేసిన కాలానికి ఏముందండి? నిరీక్షణకు ఆధారమే లేదు. అప్పుడు ఆయన నమ్మి విశ్వసించి నిరీక్షించాడు. విశ్వాసానికి ఆధారం లేనప్పుడే. కానీ ఇప్పుడు నిరీక్షణకు ఆధారం వచ్చేసింది. గమనించాల్సిన అవసరం ఉంది. విశ్వాసము వెల్లడైపోయింది. విశ్వాసం వెల్లడి కాక మునుపు, విశ్వాసానికి ఆధారం లేనప్పుడు అబ్రహాము గారు నమ్మి విశ్వసించి నిరీక్షించాడండి. ఆ వాగ్దానానికి ఆ సంతాన స్వభావం గలవారమై ఉండాలంటే క్రీస్తు సంబంధులం కావాలి, సువార్త వినాలి, నిరీక్షించాలి. ఇప్పుడు నిరీక్షణకు ఆధారం దొరికింది. చాలామంది కూడా ఈ లోకంలో జిమ్మికులు బొమ్మికులు చేస్తూ ముందుది వెనకది ముందు పెడుతూ కొత్త కొత్త పేర్లు పెట్టి టైటిల్స్ పెట్టి కొత్త కొత్త సబ్జెక్టులు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కొత్త కొత్త సబ్జెక్టులు ఉన్నాయి. అవసరమైంది ఒకటే, అది చెప్పరు మళ్ళీ. మాటకి ఇంకోటి అంటాడు, ఆయన దగ్గర అన్ని పాత సబ్జెక్టులే ఉన్నాయంటాడు. అంటే పాత సబ్జెక్టులు అంటే ఏంటి, కొత్త ఏంటి? నువ్వు పేర్లు మారుస్తూ ఉండేలా సబ్జెక్టులో పెడుతూ పేర్లు మారుస్తూ ఉంటే సరి అయింది, అవసరమైంది ఒకటే ఒకటి నువ్వు చెప్పకుండా అనేక పేర్లు పెట్టి చెప్తా ఉన్నట్లయితే ఎంతవరకు నీ ప్రయోజనం అవుతుంది? దేవుని ఇష్టం నీ ఎడల నెరవేర్చబడుతుంది. క్రీస్తు గురించి కాక, పరిశుద్ధాత్మ బోధ కాక నువ్వు కొత్త ఇంకేం చెప్తావు? నీకు పాత అయిపోతున్నాయా? దేవుడు క్రీస్తు ద్వారా ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, ఎప్పటికీ నూతనంగా ఉంటుంది. అది కాకుండా నువ్వు ఏం చెప్తావు? ఇంకా కొత్త సబ్జెక్టులు ఉన్నాయి, ఆయన దగ్గర అన్ని పాతయేనంట అంటూ ఉంటావు. అందుకే పౌలు గారు తెలుసా, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, కానీ ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. సువార్తలో ఏముందండి? దేవుని శక్తి ఉంది. ఆత్మను రక్షించి నిత్య జీవానికి నడిపించేటువంటి, పరలోకానికి నడిపేటువంటి జీవం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, దేవుని మాటలు ఉన్నాయి సువార్తలు. దాని గురించి సిగ్గుపడువాడును కానంటున్నాడు. ఆ మాట రోమా సంఘానికి లేఖ రాస్తూ 1వ అధ్యాయం 16-17 ఈ మాట చెప్తున్నాడండి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని అంటూ వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటాడు. మనం దేని నమ్మాలి? సువార్తను నమ్మాలి. దేవుని నీతిని చెప్పకుండా వేరే సువార్తను, భిన్నమైన సువార్తను ప్రకటింపజేసేవాడు ఎవడై అంటే వాడే అపవాదిగాడు. వాడిని ఎప్పటికీ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అపవాదిగాడి తంత్రంలో మనము ఎరగని వారం కాము, వాడు ఎన్ని తంత్రాలు వేసినా కానీ. కాబట్టి మనం అబ్రహాము వారసులం కావాలంటే ఎవరి సంతానం స్వభావం కలిగి ఉండాలి? ఎవరి సంతానమై ఉండాలి? ఎవరి సంబంధులమై ఉండాలంటే క్రీస్తు సంబంధులమై ఉండాలి. అబ్రహాము సంతాన స్వభావం కలిగి ఉండాలంటే క్రీస్తు సంబంధులము అయి ఉండాలి. అందుకే చెప్తాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదు అంటాడు. ఈ మాట గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ 3వ అధ్యాయం 9 ఈ మాట చెప్తున్నాడు. అలాగే మనం పరిశీలన చేస్తే 29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు, చూడండి ఇలా చాలా అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు వారసులై ఉన్నారు అంటున్నాడండి. మనం క్రీస్తు సంబంధులమైతేనే అబ్రహాముతో కూడా వారసులం అవుతామనేటువంటి అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. వారసులం, ఆశీర్వదింపబడేటువంటి పరిస్థితి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వాసం గల చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి విశ్వాస సంబంధులే అంటూ మాట్లాడుతున్నాడు.
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు ఎరుగుదురు అంటున్నాడు ఈ మాట. గలతీ సంఘానికి లేఖ రాస్తూ అపోస్తలులైన పౌలు 3వ అధ్యాయం 6-7 ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలననే కుమారులయ్యారు. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అంటాడు. గలతీ సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయం 26 ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. క్రీస్తుని అంగీకరించాలి దేవుని కుమారుడు అని. నా నిమిత్తం ప్రపంచంలో ఉన్న అందరి నిమిత్తం వచ్చాడు, తన ప్రాణాన్ని సైతం పెట్టాడు. మరలా తండ్రి తన మహిమలను లేపి మృతులను లేపి తన యొద్దకు చేర్చుకున్నాడు అని నమ్మి, ఇది విశ్వాసము. నిరీక్షణ అంటే ఏంటి అంటే ఆయన మరలా రెండోసారి రానయ్య ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళి తండ్రి దగ్గర తీసుకెళ్ళి అప్పగిస్తాడు. నిత్యం క్రీస్తు కూడా గొప్ప మహిమలో ఉంటాము అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండే వాళ్ళే క్రైస్తవులు, విశ్వాసులు. అందుకే అంటాడు, క్రీస్తుని అంగీకరించకపోయినా, క్రీస్తు నమ్మకపోయినా, మరి వారి పాపాలు కడిగి వేసుకోకపోయినా, పరిశుద్ధులుగా తీర్చబడకపోయినా ఎలా ఉంటారు? వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటారు. కాబట్టి విశ్వాసి అంటే ఎవరు అంటే దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళే, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళే, వారి పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి దేవుని పని జరిగించే వాళ్ళే. కాబట్టి అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం అంటాడు. ఆ మాట హెబ్రీ సంఘంతో లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 6లో చెప్తున్నాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని అనగా దేవుని గురించి, పుట్టించిన వారిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. దేవుని ప్రేమించిన తర్వాత ఆయన మూలముగా పుట్టిన వారిని అంటే క్రీస్తుని గురించి చెప్తున్న మాట ఇక్కడ యోహాను గారు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం మాట మొదట్లో చెప్తున్నాడండి. అలాగే మనం పరిశీలన చేస్తూ వస్తున్నట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. క్రీస్తుని అంగీకరించటం మూలన, వారి పాపాలు కడిగివేసుకోవటం మూలన, దేవుని గృహస్థులుగా చేర్చబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండటం మూలన వీళ్ళందరూ కూడా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు, అంటే వాక్య మూలముగా పుట్టిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్తున్న మాట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడండి. అలాగంటూ చివరిలో అంటూ 4వ వచనంలో 4-5 వచనంలో చెప్తున్న మాట 5వ వచనం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే లోకాన్ని జయిస్తాడంట. మరో విధంగా అయ్యా యేసునాథ, యేసుబాబు, యేసయ్య అన్నావు అంటే, ఈయననే పట్టుకొని తండ్రి అన్నావు అంటే నువ్వు లోకాన్ని జయించలేవు. ఆ పోవాదిగాడి సొత్తుగా వెళ్తావు నరకానికి, తీరని కష్టాలు కొని తెచ్చుకుంటావు. కాబట్టి ప్రియమైన వారులారా, కరాఖండిగా చెప్తున్నాడు అపోస్తలుడైన మరి యోహాను గారు చెప్తున్నాడు ఈ మాట. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 4-5 వచనం మనం చదువుతున్న మాటలు ఇవి. 5వ వచనం, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటున్నాడు ఇక్కడ. లోకాన్ని జయించిన విశ్వాసం అంటాడు, అది అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం. అదే విశ్వాసం మనము కలిగి ఉన్నాం ప్రియమైన వారులారా. కాబట్టి లేఖనం పరిశీలించినట్లయితే నీకేముందన్నప్పుడు మరి నీకేముందయా అన్న మాట గురించి మనం పరిశీలన చేసినట్లయితే, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనది నివాసం మన కొరకు పరలోకం ఉన్నదని నీకు తెలుసా? ఇది ఎవరన్నా ప్రకటిస్తున్నారా లేదా? నీకు గుడారము నివాసము పరలోకంలో ఉందనేటువంటి విషయం నీకు తెలుసా? లేక బొందల గడ్డ దగ్గరికి వెళ్ళి ఎతుకుతున్నావా? ప్రతి సంవత్సరం వెళ్ళి దాని సున్నాలు కొడతా ఉంటారు చాలామంది కూడా. గమనించాలి, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. విశ్వాసం అంటే ఏంటంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము, క్రీస్తు ద్వారా రక్షణ అనేది విశ్వాసము. నిరీక్షణ అంటే క్రీస్తు ద్వారా మరణం మనం పొందుకోబోయే మహిమ. క్రీస్తు రెండోసారి వచ్చి మనం తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. కాబట్టి అది ఆ నిరీక్షణ కలిగి మనం ఉండాలి ప్రియమైన వారులారా. కాబట్టి విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అంటాడు. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినుడు కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. రోమా సంఘం లేఖ రాస్తూ మాట్లాడు 14:23. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినాన ఈ సమయంలో విశ్వాసము అనగానేమి 5వ క్లాసులో మాటలు మనం పరిశీలన చేసాం. రాబో దినాల్లో మరోసారి కలుసుకొని మరికొన్ని మాటలు పరిశీలన చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మనందరి హృదయం నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. మీ అందరికి మరొకసారి క్రీస్తు నామములో వందనాలు.